తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? నా పేరు శరత్ చంద్ర అండి. ఏం చేస్తుంటారండి? నేను నా రియల్ ఎస్టేట్ బిజినెస్ నాది. విశాఖపట్నం అండి. వైజాగ్ సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి, 20 days గోస్ టు ఎలక్షన్స్. ఎట్లా ఉండబోతున్నాయి? ముఖ్యంగా చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ ఈసారి చాలా టఫ్గా ఉంటుంది, పోటీ చాలా ఉందని చెప్తున్నారు. ఎవరికి అవకాశం కనిపిస్తుంది, భరత్ ఆర్ ఝాన్సీ? ఖచ్చితంగా ఇప్పటివరకు మన విశాఖపట్నం చరిత్ర చూసుకుంటే ఎంపీ స్థానానికి మ్యాక్సిమం మన కృష్ణా గుంటూరు జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, అంటే వలస నెల్లూరు ప్రాంతం జనార్దన్ రెడ్డి గారు, ఇంకెవరైనా కానివ్వండి, సుబ్రహ్మణ్యరెడ్డి గారు కానివ్వండి, పురంధరేశ్వర్ కానివ్వండి, వీళ్ళందరూ బయట నుంచి వచ్చారు. కానీ ఇక్కడ స్థానిక సమస్యలు, ఉత్తరాంధ్ర సమస్య గురించి ముఖ్యంగా ఆమె బొత్స ఝాన్సీ గారు అత్తగారి ఇల్లు విజయనగరం జిల్లా, ఆమె స్వస్థలం విశాఖపట్నం. సో ఆమెకి మొత్తం ఈ ప్రాంతం యొక్క ఈ వెనుకబడి ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తరాంధ్ర అనేది వెనుకబడిన ప్రాంతం అనేది, రాయలసీమలో ఒక 3 జిల్లాలు, ఇది ఒక 4 జిల్లాలు, వెనుకబడిన జిల్లాలు అనేది అందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే ఆమె షిప్యార్డ్ ఒకప్పుడు ప్రైవేట్ పరం అవుతున్న టైంలో ఆమె పార్లమెంట్లో మాట్లాడి ప్రైవేటీకరణ జరగకుండా జరిగింది. ఇప్పుడు డిఫెన్స్లో కలపడం కారణం ఆమె బొత్స ఝాన్సీ గారు. అది కాకుండా ఆమె వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ప్రతి సమస్య మీద ఆమెకి ఒక అవగాహన ఉంది. మేము ఏంటంటే నేను చాలా సంతోషిస్తున్నాం, ఎందుకంటే బొత్స ఝాన్సీ గారికి ఇవ్వడం అనేది చాలా సౌమ్యాలు, ఆమెకు రాజకీయ పరిపక్వత ఉంది. ఈ విశాఖపట్నానికి కాబోయే రాజధాని కాబట్టి అటువంటి ఎంపీ గారు ఉండటం వల్ల రేపొద్దున జగన్ గారి తరఫున, మన వైసీపీ పార్టీ తరఫున పార్లమెంట్లో ఇంకొంచెం గట్టిగా మన క్యాపిటల్ ఏదైతే ప్రత్యేక హోదా మనం మిస్ అయ్యామో ఆ మిస్ అయిన దాన్ని, అలాగే రైల్వే జోన్, నేను ఒకటి కూడా అడుగుతాను మేడం గారిని, రేపొద్దున ముఖ్యమంత్రి అయిన తర్వాత, అన్న మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైల్వే మినిస్టర్ డిమాండ్ చేయమని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మన రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ జోన్ చూసుకుంటే రెవెన్యూ అంతా విశాఖపట్నం నుంచి వెళ్తుందండి. మన ఒరిస్సా వాళ్ళు చాలామంది మీరు చూసినట్లయితే తెలుసుకుంటే టికెట్లు కూడా తీయని పరిస్థితి. కానీ ఈ రెవెన్యూ వాళ్ళు తీసుకెళ్ళి భువనేశ్వర్, మన సొమ్ము వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది అనాథగా జరుగుతూ ఉంది. నేను రిక్వెస్ట్ చేస్తానంటే మేడం గారిని పార్లమెంట్లో నెక్స్ట్ గెలిచిన తర్వాత పార్లమెంట్లో ఈ విషయం మీద ఆమె గట్టిగా వాదించాలండి. ఛాన్స్ ఉందా అసలు ఝాన్సీ గారు? అంటే భరత్ వైపే ప్రజలంతా, విశాఖ ప్రజలంతా మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుండి ఇక్కడ సర్వీస్ చేస్తున్నారు. బొత్స ఫ్యామిలీ విజయనగరం నుండి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ చేయడం ఏంటి రాజకీయం, ఎవరు ఓటు వేయరు వాళ్ళకని చెప్తున్నారు. సార్ ఈయన లాస్ట్ టైం పోటీ చేశారు, మీకు తెలిసిన విషయం. ఎంపీగా ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఏ వార్డుకి వెళ్ళారు, ఏ నియోజకవర్గాలు వెళ్ళారు ఒకసారి ఈ 5 ఏళ్ళలో నాకైతే తెలియదండి. నేను స్థానికంగా ఇక్కడే ఉంటున్నాను కదా, నేను ఎప్పుడు చూడలేదు. అని ఏ నియోజకవర్గానికి వెళ్ళి పరామర్శించడం కానీ, ఆ సమస్యలు కనుక్కోవడం కానీ. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చేసి నేను సోషల్ మీడియాలో ఏదో నేను బీచ్లో బీచ్లో చిన్నపిల్లడు అండి, సమ్మర్ క్యాంప్ ఇదేమన్నా అది చేయాల్సిన పని ఏంటి? మరి 5 ఏళ్ళు ఏం చేశాడు? 5 ఏళ్ళు మర్చిపోయాడా? ఇప్పుడు గుర్తొచ్చిందా? మా మిత్రుడు చెప్పారు ముందు, బాలకృష్ణ అల్లుడు. బాలకృష్ణ వాడే ఒక వెధవ, ఆడపిల్ల కనిపిస్తే ముద్దని పెట్టాలి, రేపేం చేయనన్న సన్నాసి. అటువంటి వాడికి ఈ అల్లుడు ఏం చెప్తాం? ఈ సన్నాసి మానవాళ్ళతో, ఈ వరతో అనకూడదు. కానీ మూర్తి గారి మీద మాకు అభిమానం ఉంది, ఆయనతో మేము కొంతకాలం పనిచేసి తిరిగినా ఉన్నాం మేము కూడా. కానీ ఒకటే చెప్తున్నాం సార్, భరత్ అనే వ్యక్తి మాట్లాడే పద్ధతి బాగాలేదు. ఝాన్సీ గారు మేడం ఒకసారి ఆలోచించండి, ఆయన మాట్లాడి మీరు చూసినట్లయితే, మీడియాలో చూసినట్లయితే ఆమె ఎంతో చక్కగా పొలైట్గా ఒక విద్యావేత్త ఎలా మాట్లాడాలో మాట్లాడు. ఆయన విద్యా సంస్థల అధినేత అయ్యుండి పిచ్చిగా మాట్లాడతాడు. ఇటువంటి వ్యక్తి మనకు కావాల్సింది చెప్పండి. నేను అది విశాఖపట్నంలో అదే అడుగుతున్నాను. ఉత్తరాంధ్ర మీరు దయచేసి చంద్రబాబు నాయుడు మాయ మాటలు పడకండి, అలాగే పవన్ కళ్యాణ్ మాయ మాటలు పడకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేది వరస్ట్ ఫెలో. జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తారు. ఎందుకు విమర్శిస్తారు? 3 పిల్లలు భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఒక వ్యక్తికి ఒక భార్య అండి. నువ్వు ఎవరు ఏంటండి, ఎవరి కన్న తల్లి నువ్వే, అదే నీ అన్న కూతురు విధోకిరణ్ ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటాడని గన్తో బెదిరించావు. నువ్వైతే ఆడపిల్లల్ని ఎంతమందిని, ఇద్దరు, ఒక వైజాగ్ అమ్మాయిని, ఒక అమ్మాయిని, అలాగే మన బెంగాల్ రేణుకా దేశాయిని అమ్మాయిని వదిలిపెట్టావు. ఇప్పుడు రష్యన్ అమ్మాయి, ఇప్పుడు రష్యా ఆవిడ కూడా ఉన్నదో లేదో కూడా తెలియట్లేదు. అన్నా లెజినోవా ఫైనల్ ఎక్కడైతే ఝాన్సీ గారికి గెలిచే అవకాశం ఉందంటారు. 100% సార్, 100%. అదే కాదు, మీరు ఈస్ట్ వెస్ట్ ఇప్పుడు లాస్ట్ టైం ప్రజలు తెలుసుకున్నారు సార్. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే నవయుగ వైతాళికుడు, ఒక అంబేద్కరు, ఒక పూలే, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఒక ఎన్టీఆర్, వీళ్ళందరూ కలిపితే ఒక జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సంస్కరణలు ఈరోజు సార్ ఇంగ్లీష్ మీడియం, నిజంగా సార్ మేము ఇంగ్లీష్ మీడియం చదువుకోకపోవడం వల్లనే మీ ఎంతో లక్ష్యం. నేను డిగ్రీలో ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివాను, డిగ్రీలో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. నాకు తెలుసు, నేను హోటల్ మేనేజ్ చేసిన తర్వాత నేను హోటల్లో పనిచేసినప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడడానికి తడబడిపడ్డాను. నేను అనేక ఆపర్చునిటీలు పోవడానికి ఇంగ్లీష్ నాకు రాకపోవడం వల్లనే.
తర్వాత ఇంగ్లీష్ మీద కొంచెం పట్టు సాధించుకున్నాం. కానీ ఈ రోజున పిల్లలు మీరు చూడండి, ప్రైమ్ మినిస్టర్ చూడండి, ఒక బయోలింగ్వల్ అండ్ లింగ్వల్ అని ఒకవైపు తెలుగు ఒకవైపు ఇంగ్లీష్. టీచర్స్ కూడా అర్థమైన రీతిలో టీచర్స్ కూడా కొంతమంది తెలుగుదేశంలో చెప్తున్నారు. ఇప్పుడు మండల బుద్ధ ప్రసాద్ అండి, ఆ ఎదవకి సీట్ ఇచ్చారు ఏంటంటే తెలుగు. అంటే వీళ్ళ పిల్లలు మాత్రం ఎవరు చంద్రబాబు నాయుడు మనవడు కానీ, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ, పవన్ కళ్యాణ్ పిల్లలు కానీ ఎక్కడ తెలుగు మీడియం చదువుతున్నారని ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు. ఈ ఎదవల పిల్లలు మాత్రం మనవాళ్ళు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, సామాన్యులు మాత్రం తెలుగు మీడియం చదవాలా సార్? నాకు అర్థం కాదు. మళ్ళీ జగనే వస్తారంటారు. 100% సార్. జగన్ అన్న చెప్పినట్టు 175 100% 175 సాధిస్తాం. దగ్గర లాస్ట్ కంటే ఎక్కువ సాధిస్తాం అందులో పక్కా.